చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్లకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు న్యాయం జరుగుతుంది. అయితే న్యాయం జరిగే వరకు మనం బతికుండాలి. చాలామంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్న కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి. వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావుల అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది. 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు. అందరిదే తిరిగా. నా దగ్గరికైతే ఒక 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దట్ దిస్ రెస్పాండెంట్ conducted the evaluation manually as directed by the High Court from 25th March 2022 in a very scientific, careful and in an efficient manner. The whole process was under CCTV surveillance and it was recorded. More than 150 volunteers, examiners were involved in the said process. Really, if any earlier manual evaluation took place as alleged by the petitioner, it is not as if this respondent can hide such an exercise of such magnitude. ఉరేసుకొని చావాలి వీళ్ళు. ఈ అవమానానికి, సిగ్గుకి, వీళ్ళు చేసిన తప్పుకి. నెక్స్ట్ రెండోసారి, there is no other earlier manual evaluation as alleged by the petitioners between December 21 and January 22. Only one manual evaluation was done and the results were declared on 26/5/2022. For making such a bald and baseless allegation, there is no material produced by the petitioners. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చెప్తూ క్లియర్గా గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ 27/2018 వాజ్ నాట్ ఫేర్ అండ్ నాట్ లెజిటిమేట్ డ్యూ టు ది కండక్ట్ ఆఫ్ రెస్పాండెంట్ 1 and 2. ది ప్రొసీజర్ అడాప్టెడ్ బై దెమ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ గ్రూప్ 1 examination when the rules do not permit first digital, second and third valuation of papers for second or third time is impermissible and it is in violation of Rule 3(9) of the rules. On account of such second or third violations, there is possibility of eliminating, qualifying and meritorious candidates and to select the candidates of respondent 1 and 2 to face the oral interview and select them finally. అందుకే చెప్పారు, therefore any further evaluation may be needed చెప్పి నెక్స్ట్ క్లియర్గా as the process of evaluation of group 1 answer scripts itself is irregular, illegal, contrary rules 3(9) of the AP PSC
rules and do not entitle to claim equities in view of the affidavit obtained by respondent 1 and 2 as per the directions of this court. Therefore, it is appropriate to issue a direction to respondents 1 and 2 to conduct Group 1 examination for notification 27/2018 afresh, giving at least 2 months' time to the candidates and to complete the process and selection within 6 months from the date of receipt of this copy orders. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఏం చెప్పాల? ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరిదెగించి మాకు ఏమీ దిక్కులేదు, బాబాయిని గొడ్డలు పెడితే లేపాం, మేము అరెస్టులు కాకుండా కాపాడుకున్నాం, కోడికత్తి డ్రామాలు ఆడాం, రాష్ట్రంలో రిసోర్సెస్ అన్ని దోచేసుకున్నాం. హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు, మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు. అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివి ఎన్ని జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి. ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు. అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇస్తున్నా నేను. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు, కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి, ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు. అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం, ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి.